గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. దేశంలో భాషా వివాదం రాజకీయ రంగు పులుముకుంది. తమిళనాడులో ఖచ్చితంగా హిందీ భాషను అమలు చేయాల్సిందే అంటోంది కేంద్రం. అందుకు ఛాన్సే లేదు, హిందీ భాషను అమలు చేసేదే లేదంటూ ఖరాఖండిగా చెబుతోంది డిఎంకే సర్కార్. దీంతో ఎటూ తేల్చుకోలేని అన్నా డిఎంకే కూడా కేంద్రం పెత్తనం ఏంటనే మాటను ఎత్తుకుంది. ఇలా త్రిభాషా వివాదం రగులుతున్న సమయంలో అనూహ్యంగా అందులోకి గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ను లాగారు. అసలు లాంగ్వేజ్ లడాయిలోకి పిచాయ్ను ఎందుకు తీసుకొచ్చారు అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. కేంద్రంపై పోరాటం అంటే తమిళ పార్టీలు ఎప్పుడూ ముందే ఉంటాయి. అందులో భాషపై యుద్ధం అంటే వెనకడుగు అస్సలే వేయవు. హిందీ భాషను తమిళనాడులో 1968లో ప్రవేశపెట్టాలనుకుంటేనే అప్పుడు ఓ యుద్ధమే జరిగింది. తాజాగా కేంద్రం తీసుకొచ్చిన త్రిభాషా విధానాన్ని వ్యతిరేకిస్తూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా సమరానికి సై అంటున్నారు. కానీ తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై మాత్రం హిందీ తమిళులకు ఎందుకు కావాలో తెలుపుతూ సుందర్ పిచాయ్కి చెందిన ఓ వీడియోను నెట్టింట పోస్ట్ చేశారు. పాఠశాలలో తాను హిందీని ఎలా నేర్చుకున్నానో అందులో ఆయన చెప్పుకొచ్చారు. తన ఎదుగుదలకు హిందీ కూడా ఓ కారణమని ఆ వీడియోలో చెప్పకనే చెప్పారాయన. టెక్ దిగ్గజం 3 భాషలు నేర్చుకోగలిగితే అదే అవకాశం రాష్ట్రంలోని విద్యార్థులందరికీ అందుబాటులో ఉండాలని అన్నామలై అన్నారు. మంత్రుల పిల్లలు, మనవరాళ్లు పాఠశాలల్లో 3 భాషలు నేర్చుకోవడానికి అనుమతిస్తూ ప్రభుత్వ స్కూల్లో విద్యార్థులు మాత్రం 2 భాషలు మాత్రమే నేర్చుకోవాలని బలవంతం చేయడం దారుణమని అన్నామలై ఆరోపించారు. అయితే ఇది డిఎంకే బీజేపీ మధ్య యుద్ధమే అయినా తమిళ సెంటిమెంట్ అంశంగా ఈ వివాదం రగులుతోంది. ఈ వివాదంలో సైలెంట్గా ఉంటే తమకు నష్టం జరగడంతో పాటు డిఎంకేకు పూర్తిగా ప్లస్గా మారుతుంది అన్న కారణంతో తమిళనాడులోని మిగిలిన ద్రవిడ పార్టీలన్నీ డిఎంకేకు మద్దతుగా నిలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటీవల పార్టీని స్థాపించి డిఎంకేని పదే పదే వ్యతిరేకిస్తున్న నటుడు విజయ్ పార్టీ సహా తమిళనాడులోని ప్రధాన ప్రతిపక్షం డిఎంకే చిరకాల ప్రత్యర్థి అయిన అన్నా డిఎంకే కూడా డిఎంకే వాదనను బలపరుస్తోంది. తమిళులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పార్లమెంట్లో మోషన్ కూడా డిఎంకే దాఖలు చేయడంతో తమిళనాడు మొత్తం ఇప్పుడు ఇదే అంశంపై బీజేపీకి వ్యతిరేకంగా కౌంటర్ ఇస్తోంది. అయితే బీజేపీ మాత్రం ఇప్పటికీ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకునే ప్రయత్నం చేయడం లేదు. దీంతో ఈ వివాదం ఎక్కడి దాకా వెళుతోందనేది వేచి చూడాల్సిందే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.